ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం ఆల్రెడీ 16 వీడియోస్ పెట్టాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ అనే దాన్ని మీరు ప్రెస్ చేస్తే మొత్తం వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. మరికొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారు కుటుంబం అంతా కూడా షిరిడీలో ఉండగా అతని కూతురు వత్సలికి జబ్బు చేసింది. కాకా మాత్రం ఆ విషయమై బాబాను ఏమీ కోరలేదు. నా కుమార్తెకు జబ్బు నయం చేయమని బాబాను కోరలేదు. కర్తవ్యం ఆయనకే విడిచి ఊరుకున్నారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఒకప్పుడు ఆ పాప విల్లేపార్లలో అనేక వస్తువులతో నిండి ఉన్న పెద్ద అల్మారా ఆమె పైన పడింది. ఎలా జరిగిందో గాని అంత బరువైన అల్మారా ఆ పాప మీద పడింది. అయినప్పటికీ ఆ పాపకు గాజులు మాత్రమే చెట్లడం, చిన్న దెబ్బ కూడా ఆ పాపకు తగలకపోవడం అందరికి కూడా ఆ రోజు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. కానీ ఈసారి ఆ పాపకు జ్వరం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది, కానీ తగ్గడం లేదు. ఒకరోజు వత్సలికి బాబా కలలో కనిపించి, నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు? వచ్చి ఈ వేప చెట్టు క్రింద పడుకొని ఉండవచ్చుగా, మనిద్దరం ఎంతో చక్కగా ఆడుతూ పాడుతూ ఉందాం అని అన్నారు. అశుభంగా అందరూ అనుకున్నారు. ఉదయమే శ్యామతో సాయి, కాకా కుమార్తె చనిపోయిందా అని అడిగారు. మాధవరావు దేశపాండే శ్యామ ఆశ్చర్యంతో, దేవా అలా అశుభం పలుకుతున్నారెందుకు అన్నాడు. ఆమె ఈరోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నారు బాబా. సరిగ్గా బాబా చెప్పినట్లే జరిగింది. అటు తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ మళ్ళీ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎంతో మౌనంగా మసీదుకి వెళ్ళి బాబా గారి చరణాలకు నమస్కరించి కూర్చున్నాడు. అప్పుడే అతనికి పోస్ట్లో ఒక గ్రంథం వచ్చింది. చూస్తే అది ఏకానాథుడు రాసిన భవార్థ రామాయణం. వెంటనే అది బాబాకు ఇచ్చారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఆయన దానిని తలక్రిందులుగా పట్టుకొని కాకతాళీయంగా దానిలో ఒక చోట తమ చేయి వేసి ఆ పుస్తకాన్ని తెరిచి ఆ పేజీని చదవమని చెప్పారు బాబా. బాబా సరిగ్గా తెరిచిన పేజీ ఆ గ్రంథంలోని సరిగ్గా కిష్కింధకాండలోని రాముడు వాలిని చంపిన తర్వాత అతడి భార్యను ఊరడిస్తున్న ఘట్టమది. మృత్యు అన్నది అనివార్యమని గుర్తించి ఎడబాటును ధైర్యంతో సహించగలగడమే వివేకమని రాముడు ఆ ఘట్టంలో బోధిస్తున్న విషయం. దీక్షిత్కు చక్కని సమాధానం లభించింది. సాయి కొందరు భక్తులను ఎందుకు మరణించనిస్తారో తెలుసుకునే అవకాశం కూడా దీక్షిత్ గారికి కలిగింది. షిరిడీలో ఒక వృద్ధురాలికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకు ఒకరోజు పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగు పరుగున వచ్చింది. తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని బోరు బోరున ఏడుస్తూ సాయి పాదాల మీద పడి కోరింది. కానీ బాబా ఊది ఇవ్వలేదు సరికదా. ఏమీ పలకకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆమె వెళ్ళిపోయింది. మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని అతనిని బ్రతికించమని బ్రతిమాలింది. అయినా కూడా సాయి ఏమీ మాట్లాడలేదు. ఈ విషయాన్నంతా గమనిస్తున్న కాకాసాహెబ్ దీక్షిత్ గారి మనసు చెలించిపోయింది. ఆ దృశ్యం చూడలేక దీక్షిత్ కూడా బాబాను అలా చేయమని కోరాడు. బాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఈ విధంగా చెప్తారు, ఇది మంచికే జరిగింది. అతడు మరో దేహంలో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతడు చేయలేని మంచి పనులు ఆ దేహంతో చేయగలడు. అతన్ని తిరిగి నేను ఇందులో ప్రవేశపెడితే ఈ దేహం బ్రతుకుతుంది, కానీ ఆ దేహం మరణిస్తుంది. నీకోసం ఈ పని నేను చేయగలను, కానీ పర్యవసానం ఏమవుతుందో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా? నీ విధి భరిస్తావా అని అన్నారు. వెంటనే కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన హద్దును గుర్తించి ఊరుకున్నారు. మనం అనుకున్నట్లు ప్రతి మరణము అవాంఛనీయం కానక్కర్లేదు. నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకి గుడ్డలు విడిచి కొత్త దుస్తులు ధరించడం వంటిది. సాయి కంటే మనం దయామయులం కామని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అనుభవాలెన్నో కలిసి దీక్షిత్కు సాయి పట్ల విశ్వాసాన్ని దృఢపరిచాయి. అతడింకా అచంచలమైన విశ్వాసంతో సేవించాడు గనుకనే ఎవరికీ లభించని మహాభాగ్యం
కాకాసాహెబ్ దీక్షిత్ గారికి లభించింది. సాయి ఎంతటి సమర్థులైన సద్గురువైనా ఆయన ఆయన ఆ విషయం బాహాటంగా అంగీకరించి ఎవరితోనూ అలా మాట్లాడలేదు. అలాంటిది దీక్షిత్కు మాత్రమే దక్కింది. ఒకరోజు అతడు బొంబాయికి బయలుదేరుతూ బాబాను సెలవు కోరాడు. వెళ్ళు అన్నారు బాబా. అక్కడ పక్కనున్నవారు భావయుక్తంగా బాబా ఎక్కడకు వెళ్ళాలి అని అడిగాడు. బాబా అతడికి భావం గుర్తించి పైకి అన్నారు. భగవంతుని వద్దకి అని వారి భావం. ఎలా వెళ్ళాలి తిరిగి అడిగాడు భక్తుడు. ఎన్నో చోట్ల నుండి ఎన్నో మార్గాలున్నాయి. ఇక్కడ ఈ షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పొలలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ పక్కనే ఉన్న అగాధంలో పడిపోతాం అన్నారు బాబా. మార్గదర్శకుడు తోడు ఉంటేనో అన్నాడు కాకాసాహెబ్ దీక్షిత్. అప్పుడు మాత్రం ఎలాంటి ప్రమాదం, కష్టము ఉండదు. ఎలుగుబంట్లు, పెద్ద పొలలు పక్కకు తొలగిపోతాయి అన్నారు బాబా. తమను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చని పరోక్షంగానైనా ఆయన బయటపడి చెప్పిన అతి కొద్ది సందర్భాల్లో ఇది ఒకటి. దీనిని పొందే భాగ్యం కాకాసాహెబ్ దీక్షిత్కే లభించింది. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. అందరూ చివరికి గమ్యం చేరవలసింది ఒకటే ఒకటి. అది ఆ పరమాత్మ యొక్క దివ్య చరణాల సన్నిధికి చేరుకోవడం మాత్రమే. మరొక లీల కోసం తెలుసుకుందాం. కొద్ది నెలలు షిరిడీలో నివసించాలని వచ్చిన భక్తుడు సాయి మహారాజును రహస్యంగా ఫోటో తీయాలని తలిచాడు. చివరకు ఒకరోజు బాబా లెండుకు వెళ్తూ ఉంటే సాటేవాడ వద్ద నిల్చున్నప్పుడు ఫోటో తీశాడు. దాని నెగిటివ్లో బాబా పక్కన నిల్చున్న మిగిలిన వారి అందరూ బొమ్మలు స్పష్టంగా పడ్డాయి. కానీ బాబా పాదాలు మాత్రమే అందులో పడ్డాయి. భక్తులకు గురు పాదాలను ధ్యానించాలన్న శృతివాక్యం ఈ లీల వివరిస్తుంది. దేహమంతటికి పాదాలే ఆధారం గనక వాటినే ధ్యానించాలి. జాలరివాడు వాడి యొక్క పాదాల చెంతనున్న చేపలు ఎప్పుడూ వలలో చిక్కుకోనట్లే భగవంతుని యొక్క పాదాల చెంత చేరిన జీవులు ఎప్పుడూ కూడా మాయాజాలంలో చిక్కుకోరు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారి డైరీలో రాసుకున్న లీల. మరొక లీల కోసం తెలుసుకుందాం. ఒకసారి ద్వారకానాథ్ ప్రధాన్ షిరిడీకి వస్తూ తన మామగారి వద్ద నుండి ఒక జాబు తెచ్చి బాబా గారికి ఇచ్చాడు. బాబా దానిని తలక్రిందులుగా పట్టుకొని ఆమె పోతుందా అని నెమ్మదిగా గొణిగారు. ఆ మాటలు కాకాసాహెబ్ దీక్షిత్ గారికి మాత్రమే వినపడ్డాయి. కానీ తగిన వారికి వినపడలేదు. అప్పుడు ఆ ఉత్తరం చించి చదివితే అందులో శ్రీమతి ప్రధాన్కు జబ్బుగా ఉందని రాసి ఉంది. అప్పుడు ద్వారకానాథ్ నా భార్యను ఇక్కడికి ఎప్పుడు తీసుకురమ్మంటారు అని బాబాను అడిగారు. బాబా ఆమె 4 రోజుల్లో వస్తుంది అన్నారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆమె చనిపోయిందని తెలిసి భక్తులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అన్నారు. అతడు రాలేదు. అతనికి కబురు చేయమంటారా అన్నారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. బాబా కబురు చేయమన్నారు. సరిగ్గా అదే రోజు అదే సమయానికి బొంబాయి హైకోర్టులో కూర్చొని కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్న మౌరేశ్వర్ ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతూ బాబాను స్మరించాడు. కొద్దిసేపు తర్వాత తనకై అతడే లేచి రైల్లో శాంతికృంజ్ చేరుకున్నాడు. మరో రోజే షిరిడీ నుంచి బాబా ఓది క్రిందటి రోజు బాబా అతనిని గుర్తు చేసుకున్నారని దీక్షిత్ రాసి పంపిన జాబు తీసుకొని షిరిడీ నుంచి బాలాషింపి వచ్చాడు. అహర్నిశలు సాయి తమ భక్తులను ఎక్కడున్న అనుక్షణం వారి బాగోగులు కనిపెట్టి అపారమైన తమ దివ్య శక్తితో వారిని కాపాడుతూ ఉండేవారు అని మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది అనేవారు. ఎప్పుడు ఎన్నోసార్లు బాబా ఈ మాట చెప్పేవారట. రాత్రి సమయాల్లో కూడా ఆయన నిద్రపోయేవారు కాదు. మసీదు కప్పు నుండి వ్రేలాడదీసిన చెక్కబల్ల మీద పడుకున్నప్పుడు కానీ లేక నేల మీద పడుకున్నప్పుడు కానీ ఎన్నడూ కళ్ళు తెరుచుకొని ఉండేవారు. అందుకే ఆయన నా వలె ఎప్పుడు కళ్ళు తెరుచుకొని నిద్రపోగలవారు మాత్రమే అలా ఆ చెక్క బల్లపై పడుకోగలరు అనేవారు బాబా.
తెల్లవారాక తాము ఆ క్రిందటి రాత్రి ఎక్కడెక్కడికో ఆపదల్లో ఉన్న భక్తులను ఎలా రక్షించేమన్నది ఈ క్రిందటి రాత్రి చనిపోయే వారి ఊర్ధ్వలోకాలకు ఎలా తీసుకుపోయేది భక్తులతో చెప్తూ ఉండేవారు. మరలా పగలంతా ఉదయం నుండి రాత్రి వరకు తమను దర్శించవచ్చిన భక్తులు అందరినీ కూడా ఆదరిస్తూ ఉండేవారు సద్గురు అయిన సాయినాథుల వారు. ఇవన్నీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన డైరీలో రాసుకున్న విషయాలు, లీలలు. ఇన్ని విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారు వారి డైరీలో రాసుకున్నారంటే ఎంతగా సాయిని అంటిపెట్టుకొని ఉన్నారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతగా బాబాను అంటిపెట్టుకొని ఉండేవారు కాబట్టే దీక్షిత్ డైరీ అని ఎన్నో బాబాగారి భక్తుల కోసం లీలలు, వారి జీవితంలో జరిగిన బాబాగారి అనుభవాలు ఎన్నో రాయగలిగారు. అవకాశం ఉంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారి డైరీ కూడా చదువుకుంటే మరెన్నో లీలలు మనం తెలుసుకోగలుగుతాం. బాబాగారి అనుగ్రహంతో మనకి కూడా అలాంటి అవకాశం బాబాయే ఇవ్వాలి అని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసమే మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.